న్యూస్ కుమరం భీం జిల్లాలో పెద్ద పులి సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కాగజ్ నగర్ మండలంలోని సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరెగూడ, బాబునగర్ గ్రామాల పరిసరాల్లో పులి సంచరిస్తోంది. దాంతో ఆయా ఏరియాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. దాడి చేసిన పులి తడోబా నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. అయితే అది మ్యాన్ ఈటర్ కాదంటున్నారు అధికారులు. కానీ ఇప్పటికే ఒకరి ప్రాణం తీస్తుంది. অনেক এই যে বাঘ ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. సంజయ్ చెప్పండి, పెద్ద పులి సంచారంతో అయితే ఇటు గ్రామస్తులు అయితే హడలిపోతున్న పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి అసలు అటవీ అధికారులు పట్టుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంజయ్య? ఎస్ ప్రసన్న, కుమ్రంభీం జిల్లాను పులి కంటి మీద కొనుక్కు లేకుండా వణికిస్తుంది. ప్రధానంగా క్షణం ఏం జరుగుతుందనే ఒక భయం కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఏదైతే ఈస్గామ్ విలేజ్ నెంబర్ 1 అదేవిధంగా పరిసర ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాల్ని వణికిస్తుంది. ఉదయం పూట ఈ రోజు పత్తి చేనులో పత్తిని తీయడానికి వెళ్లిన కూలీపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. దాంతో ఏదైతే అటవీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అలర్ట్ ను ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా పంట పొలాలకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా ఎక్కడైతే ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయో విలేజ్ నెంబర్ 1, 3, 5, 8, 9, 10 అదేవిధంగా సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరేగూడ, బాబు నగర్ ఏవైతే ఈ గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాల్లోకి వస్తాయి. దాంతో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా పంట పొలాల వైపు వెళ్ళకూడదు. అదేవిధంగా ఏదైతే ఉదయం 10 గంటల తర్వాతనే బయటకు వెళ్లాలని ఒక హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు, మరొక వైపు ఆ ఏవైతే గ్రామాలు ఉన్నాయో క్షేత్రస్థాయికి వెళ్లి అటవీ అధికారులు ఒక విస్తృతమైన అవగాహన కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏది పులికి ఎదురు వెళ్ళవద్దు, అదేవిధంగా పంట చేలుకు వెళ్లే సమయంలో సాయంత్రం 4 గంటల లోపు ఇంటికి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. దాంతో ఏదైతే ఇది కొంత ప్రచారం కూడా జరుగుతుంది. ఈ పులి మ్యాన్ హీటర్ అని గతంలో కూడా అనేక సందర్భాల్లో చంద్రాపూర్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని తడోబా అభయారణ్యానికి సంబంధించిన ఈ పులి అక్కడ మ్యాన్ హీటింగ్ చేసింది, హంటింగ్ చేసింది అనే ఒక ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని అటవీ అధికారులు కొట్టిపరుస్తున్నారు. ముఖ్యంగా ఇది మ్యాన్ హీటర్ కాదు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ అధికారులు ప్రజలకు భరోసానిస్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ అంజయ్య.